తొక్కిసలాట 2000 సామర్థ్యం ఉన్న ఆలయానికి 25,000 మంది రాక తోపులాటతో ఊడిన రైలింగ్స్ ఒకరిపై ఒకరు పడిన భక్తులు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఘోరం. స్థానిక వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట. ఏకాదశితో భారీగా తరలివచ్చిన భక్తులు. 9 మంది మృతి, పలువురికి గాయాలు. పెద్ద సంఖ్యలో గాయపడిన భక్తులు. మృతుల్లో మహిళలు, పిల్లలే అధికం. మృతుల్లో పిల్లలు ఇంకా మహిళలే అధికంగా ఉన్నారన్నమాట. అంటే ఎక్కువ ఉన్నారు చనిపోయిన వాళ్ళు. చితగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స. ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ఓ ప్రైవేట్ ఆలయం. ఇది ఏపీ దేవాదాయ శాఖ కింద నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. ఓ వ్యక్తి తన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే ఈ ఆలయం వద్ద ఈ స్థాయిలో భక్తులు దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. అంటే ఎటువంటి పర్మిషన్ కూడా తీసుకోలేదు. మరి ఇంత పెద్ద ఎత్తున దర్శనాలు అవ్వచ్చు, లేకుంటే ఇప్పుడు తొలి ఏకాదశి వస్తుంది. మీరు పర్మిషన్ తీసుకోకుండా మరి అంతమందికి ఎట్లా అలో చేసిళ్ళు? చూద్దాం ఒకసారి అసలు ఏం జరిగింది ఇక్కడ అని చెప్పి. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. కార్తీక మాసం ఏకాదశి శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఈ సమయంలో అకస్మాత్తుగా జనసందోహం పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు సంఘటన జరిగిన ఆలయానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ తొక్కిసలాట ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. అయితే తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా పండా కుటుంబం 5 ఏళ్ల క్రితం 12 ఎకరాల భూమిలో ఈ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. దీంతో రైలింగ్ ఊడిపోవడంతో కింద పడ్డారు. ఇక దీంతో పిల్లలతో సహా 9 మంది చనిపోయారు. ఆలయం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనా స్థలిలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ చనిపోయిన దాంట్లో 7గురు ఘటనా స్థలిలోనే అయితే చనిపోయారు. దీంట్లో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 9 మంది చనిపోయారు కదా. సో దాంట్లో 8 మంది మహిళలు ఉన్నారు. అట్లనే ఒక 12 ఏళ్ల బాలుడు ఉన్నాడు అనమాట చనిపోయిన దాంట్లో. ఇక సుమారు 25 మంది గాయపడినట్లు సమాచారం. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మృతులను వై చిన్నమ్మ, ఆర్ విజయ, ఎం నేలమ్మ, డి రాజేశ్వరి, సిహెచ్ పశోదామిగా గుర్తించారు. మరికొందరు వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కలిచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను ప్రజాప్రతినిధులను కోరాను అని ఈ చంద్రబాబు చెప్తూ వచ్చారు. ఇక ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన తనను బాగా కలిచివేసిందని, ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఈ తొక్కిసలాటలో గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులని ఆదేశించారు. ఇంకా అలాగే ఈ ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి కూడా భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయ తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు ఆదేశన జారీ చేశారు. ఇక బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హోంమంత్రి అనిత హామీ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలిచివేసింది. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పి కూడా చెప్పింది. సో మొత్తం వీళ్ళందరూ కూడా ఏంటంటే
మరి ఈ ప్రైవేట్ టెంపుల్ అయినప్పుడు వీళ్ళు మరి పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళకు అసలు ఏమంటారు పోలీసులకు అవ్వచ్చు లేకుంటే ఇతర ఏ అధికారులకైనా ఇంటిమేషన్ లేకుండా అంటే మీ టెంపుల్‌లో ఎంతవరకు కెపాసిటీ ఉంది? ఎంతవరకు రావచ్చు? సరే ఒక 2000 మంది భక్తులు రావచ్చు అనుకున్నప్పుడు 2000 కాకపోయినా ఒక 3000 ఒక 2500 ఒక 500 నుండి 1000 మంది అయితే ఎట్లనో ఒకట్లా వాళ్ళని భక్తుల్ని వెంటనే బయటికి పంపిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ అడ్జస్ట్ అవుతుంది. సిచ్యువేషన్ కూడా మన కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంది. కానీ ఏకంగా 2000 మంది కెపాసిటీ ఉన్నటువంటి టెంపుల్‌లోకి 25,000 మంది వచ్చారంటే అది ఎన్ని రెట్లు ఎక్కువ జనాలు వచ్చారో ఒకసారి ఆలోచించండి. మరి అంత జనాలు వస్తున్నప్పుడు మీరు అసలు అంత జనాలు వస్తారని మీకు ఆలోచన అయినా ఉందా? లేదా? ఒకవేళ ఉంటే గనక మీరు పర్మిషన్ ఎందుకు తీసుకోలేదు? ఇంటిమేట్ ఎందుకు చేయలేదు? ఒకవేళ మీరు తీసుకున్నట్టయితే పోలీసులు రక్షక భటులు వచ్చి వాళ్ళని అంటే ఒక లైన్‌లో రానివ్వడం కావచ్చు, వాళ్ళని అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరగకుండా వాళ్ళు చేసేవారు. కానీ ఈ ప్రైవేటు టెంపుల్ కాబట్టి వాళ్ళు ఎట్లాంటివి కూడా తీసుకోలేదన్నమాట. సో ఖచ్చితంగా వీళ్ళపైన కూడా ఈ టెంపుల్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వీళ్ళపైన చర్యలైతే ఖచ్చితంగా తీసుకోవాలి. అంతమంది 9 మంది ప్రాణాలు కోల్పోయాలంటే దాంట్లో ఒక 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. అట్లాగే మిగతా 8 మంది కూడా మహిళలు ఉన్నారు.